పుష్ప వరల్డ్ ఫైర్. హాయ్, నమస్తే. అందరూ వెయిట్ చేస్తున్న పుష్ప 2 ట్రైలర్ వచ్చింది. దుమ్ము లేచిపోయింది. ఎస్పెషల్లీ ప్రతి సీను ఒక ఎలివేషన్ షాట్ ఉంది. ప్రతి ఎలివేషన్ వెనక ఒక భారీ స్టోరీ కనిపిస్తుంది. ఇలా ప్రతి సెకండ్ టు సెకండ్ పుష్ప ట్రైలర్ మొత్తం దుమ్ము లేచిపోయింది. ఎక్కడ వంక పెట్టడానికి లేదు, ఎక్కడ కనుచూపు తిప్పుకోవటానికి లేకుండా అంత గ్రాండ్ ఇయర్ గా, అంత లావిష్ స్కేల్లో పుష్ప 2 ట్రైలర్ కట్ చేశారు. ఇది కేవలం మొదటి ట్రైలరే. పుష్ప రిలీజ్ ట్రైలర్ కూడా ఉంటుంది. ఇక ట్రైలర్ లో ప్రధానంగా భారీ ఎలివేషన్ తో పాటు భారీ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీవల్లి పుష్పరాజ్ మధ్య ఉన్న బాండింగ్ ని ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక శ్రీవల్లి కాలితో పుష్ప తన మ్యాన్యువల్ చూపించే సీన్ ఏదైతే ఉందో అది ట్రైలర్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఇందులో కొత్త పాత్రలు అంటే పెద్దగా ఏం లేదు. జగపతి బాబు పాత్ర ఒకటే ఉంది. తొలి భాగంలో ఏ పాత్రలు అయితే ఉన్నాయో ఏ పాత్రలు సెకండ్ పార్ట్ లో కనిపిస్తున్నాయి. ఆ పాత్రలన్నీ మరింత ఎక్కువగా, మరింత బలంగా, మరింత భారీగా ట్రైలర్ లో చూపించాడు. పుష్ప తొలి భాగం ఫైర్ అయితే సెకండ్ భాగం వైల్డ్ ఫైర్. మనకి పుష్ప పార్ట్ 1 లో పార్టీ లేదా పుష్ప అంటారు. పార్ట్ 2 లో పార్టీ ఉండి పుష్ప అనే డైలాగ్ ని హైలైట్ చేశారు. ఇక పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయింది అందరికీ తెలుసు. ఆ రేంజ్ ని అందుకునేలా పుష్ప పార్ట్ 2 ట్రైలర్ కట్ చేశారు. నిజం చెప్పాలంటే దానికి మించిన రేంజ్ లో పుష్ప 2 ట్రైలర్ అయితే కనిపిస్తుంది. భారీ యాక్షన్ సీన్లు, భారీ విజువల్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ పుష్ప పార్ట్ 1 లో ఉన్న ఎంటర్టైన్మెంట్ అనేది పుష్ప పార్ట్ 2 ట్రైలర్లు అయితే కనిపించలేదు. మరి సినిమాలు ఏమైనా చూపించారేమో చూడాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక సీన్ ఉంటుంది. భారీ వర్షం పడుతుంది. గొడుగులు పెట్టుకొని ఒక శ్మశానంలో శవాన్ని కాల్చే సీన్ ఒకటి, ఎర్రచందనం కట్టెలు పెట్టి. ఆ సీన్ చూస్తుంటే సెకండ్ పార్ట్ లో కావచ్చు, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో కావచ్చు, పుష్పరాజు చేసిన పనుల వల్ల శ్రీవల్లి చనిపోవటం అనేది జరిగితే అక్కడి నుంచి పుష్పరాజు ఇంకా వైల్డ్ ఫైర్ గా మారిపోతాడు అన్నట్లు ఆ సీక్వెన్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి సీన్ లో కూడా ఒక కథ కనిపిస్తుంది. సాధారణంగా ట్రైలర్ చూస్తే ట్రైలర్ లో కథని చూపిస్తారు, కానీ పుష్ప 2 లో మాత్రం ట్రైలర్ లోని ప్రతి సీన్ లో ఒక భారీ కథ కనిపిస్తుంది. ఆ రకంగా పుష్ప 2 ట్రైలర్ కనిపిస్తుంది. గత 3 ఏళ్ల నుంచి సుకుమార్ పుష్ప సినిమాని చెక్కుతూనే ఉన్నాడు. చాలా మంది ఫ్యాన్స్ అరే ఏంది ఇంత లేట్ అనుకున్నారు, కానీ పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత సుకుమార్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలనుకుంటే లౌడ్ అనేది లేకుండా చాలా కామ్ గా సీన్ కు తగ్గట్టు కొత్త మ్యూజిక్స్ పరిచయం చేశాడు దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ కూడా ట్రైలర్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉంది. 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు పుష్ప బీజిఎం కి యాడ్ అయ్యారని మనం ముందే చెప్పుకున్నాము. ఇక ఫైనల్ గా పుష్ప 2 క్రేజ్ ని మరింత పెంచే రేంజ్ లో పుష్ప 2 ట్రైలర్ అయితే ఉంది. అందులో పేరు పెట్టడానికి లేదు. కాకపోతే మన తెలుగు నేటివిటీకి సంబంధించి కొంచెం తగ్గింది పుష్ప. కాకపోతే పుష్ప తెలుగు సినిమా కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. అది నేషనల్ సినిమా, ఇంటర్నేషనల్ సినిమా. కాబట్టి ఆ స్టాండర్డ్స్ లోనే పుష్ప 2 ట్రైలర్ కట్ చేశారు. మన వాళ్ళు కొంచెం సెంటిమెంట్, కొంచెం కామెడీ అనేది ఎక్కువ ఉండాలి. అవి కొంచెం మిస్ అయినవి. కాకపోతే ఓవరాల్ గా నేషనల్ మార్కెట్ ని, ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కట్ చేసిన ట్రైలర్ కాబట్టి ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. ఇక అల్లు అర్జున్ గురించి మనం మాట్లాడటానికి లేదు. ఆయన త్రివిక్రమ్ ఆల్రెడీ చెప్పారు, అల్లు అర్జున్ నటించడం లేదు, అల్లు అర్జున్ జీవిస్తున్నాడు, ఒక తపస్సు చేస్తున్నాడు. తన ఈ పుష్ప పాత్రలో ఎక్కడ కూడా అల్లు అర్జున్ అనేది ఎవరికి కనిపించలేదు. పుష్పరాజ్ అనే క్యారెక్టరే కనిపిస్తుంది. ఆ రేంజ్ లో యాక్ట్ చేశారు. ఇక సినిమా బిజినెస్ గురించి కావచ్చు, సినిమా కలెక్షన్స్ గురించి కావచ్చు, మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం.